హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఏ పాయింట్ నచ్చినా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ నాకు చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో వర్త్ వాల్యుబుల్ ఉంది, వీడియోలో వాల్యూ ఉంది అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి. లేదు నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియోలో నేను రివ్యూ చేసే ప్రోడక్ట్ ఏంటంటే అరణ్య ఫేస్ వాష్ అనమాట. ఓకే, చూడండి, ఇది అరణ్య ఫేస్ వాష్. ఇది ట్రయల్ ప్రోడక్ట్ అనమాట. ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకున్నా. అండ్ స్కిన్ కేర్ న్యాచురల్లీ పొల్యూషన్ గార్డ్, అంటే పొల్యూషన్ నుంచి మన స్కిన్ పాడవకుండా చూస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఫేస్ వాష్ మనం బయటికి వెళ్ళే ముందు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇప్పుడు బయట అంతా పొల్యూషనే ఉంది సిటీలో. ఓకే, సిటీలో ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసినామంటే మొత్తం పొల్యూషనే కాబట్టి మన స్కిన్ని మనం కేర్ చేసుకోవాలి కాబట్టి సో ఇలాంటి ఒక పొల్యూషన్ ఫ్రీ ప్రోడక్ట్ కంపల్సరీ అయిపోయింది ఇంకా మనకి. సో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక మన స్కిన్ మీద ఎంతో పొల్యూషన్, డస్ట్ పార్టికల్స్ ఏమేమో ఉంటాయి. సో మనం ప్రాపర్గా ఫేస్ వాష్ చేసుకుంటే సో ఇలాంటి ఒక ప్రోడక్ట్తోని పొల్యూషన్ ఫ్రీ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్ ఒకటి, అండ్ పొల్యూషన్ గార్డ్ ఫేస్ వాష్ విత్ నీమ్ తులసి మోరింగా. మోరింగా అంటే మునగాకు అండ్ తులసి ఆకులు అండ్ నీమ్ వేప ఆకుల కాంబినేషన్తో చేసిన ప్రోడక్ట్ అన్నమాట. ఇది మన స్కిన్ కేర్కి చాలా మంచిది. తులసి ఆకులు స్కిన్ కేర్కి చాలా మంచిది, వేప ఆకులు కూడా చాలా మంచిది, అండ్ మోరింగా ఆకులు కూడా చాలా మంచివి అన్నమాట స్కిన్ కేర్కి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్తో చేసిన ఫేస్ వాష్ అన్నమాట. ఇది అరణ్య బ్రాండ్ వాళ్ళు చేసిన ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో ఇవాళ రేపు సిటీలో ఉన్న వాళ్ళకి పొల్యూషన్ వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో సిటీలలో ఉన్న వాళ్ళకి పొల్యూషన్ నుంచి మన స్కిన్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి ఒక పొల్యూషన్ గార్డ్ ఫేస్ వాష్ అనేది చాలా యూజ్ అన్నమాట. సో చాలా యూజ్ అవుతుంది. సో యూజ్ చూద్దాం ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. సో ఫర్ కాంబినేషన్, ఓకే, ఇట్స్ బెనిఫిట్స్ మోస్ట్లీ ఇది ఫర్ కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్. సో ఇది బోత్ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడవచ్చు. ఓకే, అండ్ సల్ఫేట్ ఫ్రీ, అంటే ఇందులో కెమికల్స్ ఏమి యాడ్ చేయలేదు. ఓకే, అండ్ మైల్డ్ non-skin sensitizing with no sulfate. This face wash effectively cleans pores to enable breathing. మన స్కిన్లో ఉన్న పోర్స్లో ఈ పొల్యూషన్ పార్టికల్స్ నిండిపోయి మన స్కిన్లో నుంచి మనకి బయటికి చెమట వస్తుంది కదా, పోర్స్ అన్నమాట. ఆ పోర్స్ బ్లాక్ చేస్తుంది అన్నమాట. ఈ పొల్యూషన్ డస్ట్ అనేది ఫేస్ మీద పడ్డప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా చిన్న పార్టికల్స్ మనకి అంత ఏర్పడవు. మన స్కిన్లో పోర్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పోర్లో అది బ్లాకేజ్ అయిపోయి పింపుల్స్ లాగా అవ్వడము. సో ఈ వెంట్రుక దగ్గర కూడా ఇలా పింపుల్ లాగా అవ్వడము జరుగుతుంది కదా. సో ఆ పార్టికల్స్ మన పోర్స్ బ్లాక్ అయినప్పుడు అలాంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలా కాకుండా మన స్కిన్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ప్రాపర్ ఫేస్ వాష్ అనేది మంచి బ్రాండెడ్ మంచి క్వాలిటీ అండ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వాడితే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చదువుదాం. ఫస్ట్
ఎఫెక్టివ్లీ క్లీన్స్ పోర్స్, అంటే మన స్కిన్కి ఉన్న పోర్స్ని క్లీన్ చేస్తాను, అందులో ఉన్న పొల్యూటెంట్స్ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే క్లీన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సో అది చేయడం వల్ల స్కిన్కి ప్రాపర్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. స్కిన్ బ్రీతింగ్ ఏంది అని అనుకోకండి, అంటే మన స్కిన్లో నుంచి బ్లాకేజ్ లేకుండా అండ్ ప్రాపర్గా మనకు చెమట వచ్చినప్పుడు అది ప్రాపర్గా బయటికి వెళ్ళిపోవడానికి. ఓకే, అదొక పాసేజ్ అనమాట, బయటికి వెళ్ళిపోతుంది. స్కిన్లో మనకు చెమటలు వస్తాయి ఫేస్ మీద, ఇట్లా మనము ఆవిరి పట్టుకున్నప్పుడు కానీ తెలుస్తుంది మనకి, ఇట్లా తెలుస్తుంది హీట్ లోపలికి వెళ్ళడం వల్ల మనకి స్కిన్ పోర్స్ అనేటివి కొంచెం ఓపెన్ అయిపోయి అది చెమట అనేది బయటకు వస్తుంది. ఓకే, సో స్కిన్కి అది బ్రీతింగ్ అన్నమాట. ఓకే, అండ్ చిన్న ట్రయల్ ప్రోడక్ట్, ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి చూస్తున్నా. కంట్రోల్స్ ఎక్సెస్ ఆయిల్ ఆన్ ద స్కిన్. ఓకే, ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఇప్పుడు చాలాసేపు ఎండలో కానీ బయటికి వెళ్ళి రావడం వల్ల డస్ట్తో పాటు ఇంకా ఆయిలీగా అనిపిస్తుంది. ఆ చెమట బయట ఉన్న డస్ట్ అంతా కలిపి ఎక్కువ ఆయిలీ అనేది కనిపిస్తుంది, జిడ్డుగా మారుతుంది. సో మనం ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తే అది క్లియర్ అవుతుంది అనేసి చెప్తుంటారు. అంటే ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ఒకవేళ ఫామ్ అయినప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది అన్నమాట అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ సో ఫేస్ డ్రై కాకుండా ఉంచుతుంది, ప్లస్ ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా తీసేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఇందులో నీమ్, తులసి గుడ్నెస్ ఉంది అనేసి అంటుండు. ప్రివెంట్స్ ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని ఫామ్ కాకుండా క్లియర్ చేసేది నీమ్ అండ్ తులసి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటికి, కాబట్టి సో మన ఫేస్ మీద అన్వాంటెడ్ చెడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా క్లీనింగ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ప్యూరిఫైడ్ వాటర్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే ప్యూరిఫైడ్ వాటర్ అండ్ కోకో గ్లూకోసైడ్ అట, ఏమో ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్, మనకంత అది లేదు, నాలెడ్జ్ ఏం లేదు కానీ. బట్ మోరింగా నీమ్ ఎక్స్ట్రాక్ట్, మోరింగా తులసి ఎక్స్ట్రాక్ట్ ఒకటి, నీమ్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి. సో ఇవేంటంటే స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్, కెమికల్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకేనా, సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, సో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా ఇచ్చిండు. ఓకే, చదివి చెప్తా. అప్లై ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ నెక్. ఓకే, మసాజ్ gently and rinse with water. Okay, store in cool dry place away from direct sunlight. Okay, కూల్ అండ్ డ్రై ప్లేస్, ఫ్రిడ్జ్లో కానీ ఏదన్నా సెల్ఫ్లో కానీ కొంచెం చల్లగా ఉన్న ప్రదేశంలో, మాయిశ్చర్ లేకుండా డ్రైగా ఉండే ప్రదేశంలో పెట్టి ఉంచండి అని చెప్తారు. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది ఫేస్ వాష్ అనేది తీసుకొని ఫస్ట్ నార్మల్గా ఫేస్ వెట్ చేసుకొని, ఫేస్ తడిపేసుకొని అండ్ కొంచెం తీసుకొని ఇట్లా ఆల్ ఓవర్ ఫేస్ మీద, నెక్ మీద. సో మనం బయటకు వెళ్తాం కదా, సో నెక్ మీద కూడా చెమట వస్తుంది అండ్ డస్ట్ అంతా పడుతూ ఉంటుంది. అన్కవర్డ్ ఏరియా ఏదైతే ఉందో ఈ నెక్ అండ్ ఫేస్, సో ఇక్కడ మనం అప్లై చేసుకొని నెక్స్ట్ కొంచెం జెంటల్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. మెల్లగా ఇట్లా మసాజ్ లాగా చేసుకొని నెక్స్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ యాక్చువల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి నేను ట్రై చేసి చూపిస్తా. అంటే
ఇప్పుడు ఫేస్ ఎట్లుందంటే ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకోలే. ఓకే, ఇది ఫేస్ వాష్ ఇది యూస్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ కనిపించడానికి ఇట్లున్నా. ఓకే, సో ఇదంతా అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తా, అప్పుడు చూద్దాం డిఫరెన్స్ అనేది మీకు ఐడియా వస్తుంది. అండ్ అంటే ఫీల్ నాకు ఎలా అనిపిస్తుంది అనేది నేను చెప్తా, మీకేం కనిపిస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తా, నెక్స్ట్ చూద్దాం ఎట్లుంటుందో. ఓకే ఓకే సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. చూడండి ఫేస్ కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మంచిగా కనబడుతుంది అనుకుంటున్నా. ఓకే, నాకైతే కొంచెం ఓకే అనిపించింది. సో ఆయిల్ ఏం లేదు. ఓకే, ఆయిల్ ఏం లేదు, స్మూత్ ఉంది మంచిగా. కంప్లీట్ డ్రై లేదు, కంప్లీట్గా ఆయిలీ లేదు, బాగుంది, స్కిన్ ఫ్రెండ్లీ ఉంది. ఫేస్ వాష్ చేసేటప్పుడు కొంచెం మనకి పియర్స్ సోప్ ఉంటుంది కదా, ఆలోవేరా తెలుసు కదా జెల్, సో అది రాసుకున్న ఫీలింగ్ అనిపించింది. అండ్ ఈ వేప ఎసెన్స్ కొంచెం అనిపించింది. అండ్ తులసి, ఓకే, కొంచెం తులసి స్మెల్ కూడా వచ్చింది. సో చూడండి డిఫరెన్స్ ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంటే ఫేస్ వాష్ చేసినాక కొంచెం కొంచెం గ్లో వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫేస్ వాష్ అయితే బాగుంది. ఓకే, ఓకే, స్మూత్ అయింది స్కిన్, కొంచెం స్మూత్ అయింది. అంటే ఆ డస్ట్ అనేది క్లీన్ చేసింది అన్నమాట. ఓకే, ఆ పోర్స్ అనేటివి ఓపెన్ అయిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఓకే, అండ్ ప్రోడక్ట్ బాగుంది. ఎక్కువ ఇట్లా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఇట్లా స్మెల్ వస్తుంది అట్లాంటిది ఏం లేదు, బాగుంది. మరీ ఎక్కువ స్మెల్ కూడా ఏం లేదు, నార్మల్. ఓకే, మైల్డ్ అన్నట్టు మైల్డ్గానే ఉంది. సో అరణ్య ఫేస్ వాష్ పొల్యూషన్ గార్డ్. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత రెగ్యులర్గా టీచర్స్ ఇంకా ఆఫీస్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఓకే, డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, అండ్ రెగ్యులర్గా బయట మన సిటీలో బయట తిరిగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో మన స్కిన్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఒక ఫేస్ వాష్ చాలా అవసరం మనకి. ఓకే, సో ఏదైనా మనం యూస్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, మీరు చూసినారు, నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చు అనుకుంటారు. ఏదైనా మనం వాడినప్పుడే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఒకసారి వాడి చూడండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. అంటే ఇది ట్రయల్ ప్రోడక్ట్, నేను స్మిటన్ యాప్ నుంచి తీసుకున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, సో మీరు పర్చేస్ చేసుకోండి, ట్రై చేయండి. సో ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్ ట్రయల్ చేయడానికి స్మిటన్ యాప్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. సో నేను రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్సే నేను తీసుకుంటూ ఉంటా, ట్రై చేస్తూ ఉంటా. సో బాగుంది, ఇది అరణ్య బ్రాండ్ చాలా బాగుంది. అండ్ న్యాచురల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇది. అండ్ పొల్యూషన్ గార్డ్ ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, సిటీస్లో ఉన్న వాళ్ళు, సో రెగ్యులర్గా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడితే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకోకుండా ఇలా మనకి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకున్న న్యాచురల్ ప్రోడక్ట్, న్యాచురల్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకోండి. సో అరణ్య బ్రాండ్ బాగుంది, సో ట్రై చేయండి. నచ్చితే పెద్ద ప్యాక్ తీసుకోండి,
ప్రస్తుతానికైతే చిన్న ట్రయల్ ప్యాక్ తీసుకోవాలి ఎలా అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన స్మిటన్ యాప్ నుంచి పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో స్మిటన్ యాప్ గురించి ఒక వీడియో కూడా చేసిన బిఫోర్, అది కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీని రేటింగ్ మాత్రం 4 ఇస్తా, బాగుంది, నాకు నచ్చింది. మీరు ట్రై చేసి మీరు ఏదో రేటింగ్ అండ్ రివ్యూ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్తో కలుద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు అరుణ్ కుమార్, హ్యావ్ ఎ నైస్ డే, బై.